భారతీయ నగరమైన ఆగ్రాలో మొఘల్ సామ్రాజ్యం యొక్క వాస్తుశిల్పులు ఈరోజు తాజ్ మహల్ అని పిలువబడే ఒక రాజభవనాన్ని కలిగి ఉన్నారు. ఈ 42 ఎకరాల విస్తీర్ణంలో మెరిసే సమాధి లోపల అందమైన ఉద్యానవనాలు అలంకరించబడి ఉన్నాయి. అయితే అనేక దుఃఖం మరియు విచారం యొక్క మేఘాలు ఇప్పటికీ దానిపై కదులుతూనే ఉన్నాయి. మరోసారి ఎడిఇన్ఫో వీడియోలకు స్వాగతం. సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అందమైన భవనం ఆ కాలంలోనే అతిపెద్ద మరియు అత్యంత అద్భుతమైన భవనం. నేడు ఇది ప్రపంచంలోని 7వ అద్భుతంగా కూడా పరిగణించబడుతుంది. ఈ అద్భుతమైన కట్టడాన్ని తయారు చేయడంలో 20,000 మంది కార్మికులు పగలు రాత్రి రక్తాన్ని చెమటను చిందించారు. అది కూడా 1-2 సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాలు. మీరు ఈరోజు దాని విలువను పరిశీలిస్తే సాంగమర్మర్ యొక్క ఈ అమూల్యమైన సమాధి $1.5 బిలియన్ల కంటే ఖరీదైనది. ఎందుకంటే ఈ భవనంలో మొఘల్ వాస్తుశిల్పులు తమ కళకు సంబంధించిన అనేక చిహ్నాలను మిగిల్చారు. వాటిని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇంజనీర్లు ఇప్పటికీ ప్రశంసిస్తున్నారు. ప్రధాన ద్వారం వెనుక నుంచి చూస్తే చాలా పెద్దదిగా కనిపించే విధంగా ఈ భవనాన్ని రూపొందించారు. కానీ మీరు ప్రధాన ద్వారం వైపు వెళ్లిన వెంటనే దాని పరిమాణం స్వయంచాలకంగా చిన్నదిగా మారుతుంది. మొఘల్ వాస్తుశిల్పులు మనస్సును మోసగించడానికి ఉపయోగించిన మొదటి ఉపాయం ఇది కాదు. 4 మూలల్లోని 4 స్తంభాలు నిలువుగా నిటారుగా ఉండవు, కొంచెం బయటికి వంగి ఉంటాయి. ఎందుకంటే వాటిని నిటారుగా నిలబెట్టినట్లయితే అవి దూరం నుండి లోపలికి వంగి కనిపిస్తాయి. ఈ మినార్లు బయటికి వంగి ఉండడానికి మరో కారణం కూడా ఉంది. అంటే బలమైన భూకంపం సంభవించినప్పుడు అవి స్మారక చిహ్నాన్ని సురక్షితంగా ఉంచడం కోసం బయటికి పడతాయి. అయితే ఏమైందో ఏమో కాని దాన్ని కట్టిన వాళ్లు దానిపై ఒక గీత కూడా చూసి తట్టుకోలేకపోయారు. 400 సంవత్సరాల క్రితం దాచడానికి ప్రయత్నించిన తాజ్ మహల్ రహస్యాలు ఏమిటి? ఆ యుగంలో కాంక్రీటు లేదా ఉక్కు లేనప్పుడు ఈ అద్భుతమైన సమాధి మరియు దానిపై 40 మీటర్ల ఎత్తైన గోపురం ఎలా నిర్మించబడింది? ఈరోజు ప్రత్యేక వీడియోలో ఇవన్నీ మరియు మరిన్నింటినీ మీరు తెలుసుకుంటారు. వీక్షకులారా, ఇదంతా 1607లో ఈ ప్రాంతమంతా మొఘల్ సామ్రాజ్యం పాలించినప్పుడు ప్రారంభమైంది. ఆ రోజున మొఘల్ చక్రవర్తి చిన్న కుమారుడు షాహబుద్దీన్ ముహమ్మద్ ఖుర్రాంకు 15 సంవత్సరాలు నిండాయి. మరియు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆగ్రా కోటలో అద్భుతమైన పార్టీని నిర్వహించారు. ఖుర్రం మొఘల్ చక్రవర్తికి అత్యంత ప్రియమైనవాడు. అందుకే అతని ప్రతి పుట్టినరోజున అతని బరువుకు సరిపడినంత వజ్రాలు, ఆభరణాలు మరియు బంగారం ప్రజలకు బహుమానంగా ఇచ్చేవారు. అయితే ఈ పుట్టినరోజున ఇంకో ప్రత్యేకత జరగనుంది. చక్రవర్తి తన న్యాయవాది కుమార్తెతో ఖుర్రం వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఆమె పేరు ముంతాజ్ మహల్. ముంతాజ్ మరియు ఖుర్రం మొదటి రోజునే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ అనైతికంగా మారుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. తరువాతి 10 సంవత్సరాలు యువరాజు అనేక యుద్ధాలు చేసి విజయం సాధించాడు. అందుకే చక్రవర్తి అతనికి షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని బిరుదు ఇచ్చాడు. షాజహాన్కు మొత్తం 6 భార్యలు ఉన్నారు. వారు ఆగ్రా కోట అంతఃపురంలో నివసించేవారు. 6లో షాజహాన్ ముంతాజ్ను ఎక్కువగా ప్రేమించాడు. మరియు అతను ముంతాజ్ మహల్తో ఎక్కువ సమయం గడపడానికి కారణం ఇదే. సమయం వేగంగా గడిచిపోయింది మరియు 4 సంవత్సరాల తరువాత అది 1621లో మొఘల్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యాడు. మొఘల్ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన మరియు చక్రవర్తి యొక్క అభిమాన కుమారుడు షాజహాన్ 7 సంవత్సరాల తరువాత 1628లో సింహాసనాన్ని అధిష్ఠించాడు.
మొఘల్ సామ్రాజ్యం మొత్తం తమ కొత్త చక్రవర్తితో చాలా సంతోషంగా ఉంది. మొఘల్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్న సమయం ఇది. మొఘల్ సామ్రాజ్యం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాలలో విస్తరించింది. షాజహాన్ అన్ని నిర్ణయాలను తీసుకునేవాడు, అయితే ముంతాజ్ మహల్ అతనికి తెర వెనుక సలహా ఇచ్చేది. అయితే త్వరలోనే ఈ సంతోష ఘట్టం శోకసంద్రంగా మారబోతోందని ఎవరికీ తెలియదు. సింహాసనాన్ని అధిష్ఠించిన కేవలం 1 సంవత్సరంలోనే మొఘల్ సామ్రాజ్యం యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. తరువాతి 2 సంవత్సరాలు యుద్ధం కొనసాగింది మరియు ఇక్కడ కూడా షాజహాన్ విజయం సాధించాడు. అయితే అతను తన విజయాన్ని జరుపుకోకముందే అతనికి చాలా విచారకరమైన వార్త అందించబడింది. ముంతాజ్ మహల్ వారి 14వ బిడ్డను ప్రసవిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురైంది మరియు జూన్ 17, 1631న ఆమె మరణించింది. మొఘల్ సామ్రాజ్యం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ వార్త షాజహాన్కు బాణంలా తగిలి అతని ప్రపంచాన్ని పూర్తిగా ఛిద్రం చేసింది. షాజహాన్ యొక్క మొదటి ప్రేమ మరియు అతని అత్యంత ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ ఇక లేరు. అతని దుఃఖం షాజహాన్ని చీకట్లోకి నెట్టిందని వినికిడి. ఆ తర్వాత 8 రోజులు అతను ఏమీ తినలేదు. చనిపోయే ముందు ముంతాజ్ మహల్ ఒక విషయం కోరుకుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన సమాధిలో తన సమాధిని నిర్మించాలని ఆమె కోరుకుంది. ఈ పనిని పూర్తి చేయడానికి మరియు ముంతాజ్ మహల్ చివరి కోరిక షాజహాన్ తన మొత్తం జీవితాన్ని మరియు సంపదను అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముంతాజ్ మహల్ మరణించిన 6 నెలల తర్వాత తాజ్ మహల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం సామ్రాజ్యం నుండి దాదాపు 20,000 మంది కార్మికులు, శిల్పులు మరియు హస్తకళాకారులను తీసుకువచ్చారు. షాజహాన్ ఆదేశం మేరకు మనుషుల సైన్యాన్ని ఆగ్రాకు తీసుకువచ్చారు. ఎందుకంటే ముంతాజ్ మహల్ సమాధి యమునా నది ఒడ్డున ఉంది. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాన్ని ఇక్కడ నిర్మించడం చాలా కష్టమైన పని. నది పక్కన ఉన్న భూమి మృదువైనది మరియు ఆ స్థలాన్ని తవ్వినట్లయితే నీటి ప్రవాహం తాజ్ మహల్ పునాదికి హాని కలిగించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి మొఘల్ ఇంజనీర్లు చాలా బావులు త్రవ్వడం ప్రారంభించారు. ఎండిపోయిన నేల దొరికే వరకు కూలీలు బావిని తవ్వేవారు. ఈ బావులు రాళ్లతో నింపి మరియు దానిపై పెద్ద రాళ్లను నిర్మించారు. ఈ పనిని అమలు చేయడానికి కూలీలతో పాటు ఏనుగుల సైన్యాన్ని ఉపయోగించారు. మొఘల్ ఇంజనీర్ల ఈ ఉపాయం పనిచేసింది మరియు ఇప్పుడు మెత్తని భూమిపై ఒక రాక్ సోలిడ్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. పునాది తరువాత ఇప్పుడు ఎవరు చూడని భవనాన్ని రూపొందించడానికి సమయం ఆసన్నమైంది. అన్ని రికార్డులను బద్దలు కొట్టే డిజైన్. తాజ్ మహల్ రూపకల్పన కోసం షాజహాన్ తన పూర్వీకుల సమాధుల నుండి ప్రేరణ పొందాడు. స్తంభాల ఆలోచన అతని తండ్రి సమాధి నుండి తీసుకోబడింది మరియు తాత సమాధి నుండి భవనం కోర్ మరియు అతని మేనమామ సమాధి నుండి గోపురం యొక్క ఆలోచన. మరియు ఈ విషయాలన్నీ కలిపితే ఒక అందమైన డిజైన్ కనిపించింది. భవన నిర్మాణాన్ని నిర్మించేందుకు ఆ ప్రదేశంలో లక్షలాది ఇటుకలను కాల్చారు. ఇది అంత సులభం కాదు మరియు దానికోసం అపారమైన డబ్బు ఖర్చు చేయబడింది. రోజురోజుకు రాజభోగం ఖాళీ అవుతోంది. షాజహాన్ దేని గురించి చింతించలేదు, అతను ఈ పనిని పూర్తి చేయాలనుకున్నాడు. తాజ్ మహల్ నిర్మాణ సమయంలో చాలా మందిని తీసుకొచ్చారని, వారి వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహార కొరత ఏర్పడిందని చెబుతారు. కార్మికుల సంరక్షణ కోసం షాజహాన్ పరిసర ప్రాంతాల నుండి ఆగ్రాకు ఆహార సామాగ్రిని తీసుకువచ్చాడు. ఏళ్ల తరబడి కష్టపడి భవనం యొక్క ప్రధాన నిర్మాణం పూర్తయింది మరియు ఇప్పుడు దానిని పాలరాయితో అలంకరించే సమయం వచ్చింది. ఆగ్రా నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్ నుండి
ఈ పాలరాయిని తీసుకువచ్చారు. ఎందుకంటే ఈ ప్రదేశంలోని మక్రానా పాలరాయి ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ పాలరాతి అని నమ్ముతారు. షాజహాన్ తాజ్ మహల్ కోసం మక్రానా మార్బుల్ మొత్తాన్ని రిజర్వ్ చేశాడు. అంటే తాజ్ మహల్ డిమాండ్ పూర్తయ్యే వరకు ఈ పాలరాయిని కొనుగోలు చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. వేల ఏనుగుల సహాయంతో రాజస్థాన్ నుండి 1000 టన్నుల పాలరాయిని ఆగ్రాకు తీసుకువచ్చారు. తాజ్ మహల్ గోపురం చాలా పెద్దది. దానిని చూడటం ద్వారా దాని గొప్ప పరిమాణాన్ని అనుభూతి చెందవచ్చు. ఈ రోజుల్లో ఈ రకమైన గోపురం ఉక్కు నిర్మాణాన్ని ఉపయోగించి నిర్మించవచ్చు. అయితే 400 సంవత్సరాల క్రితం 40 మీటర్ల ఎత్తైన గోపురం నిర్మించడానికి వారి వద్ద రాళ్లు మాత్రమే ఉన్నాయి. మొఘల్ ఇంజనీర్లు ఈ గోపురం నిర్మించడానికి చేసిన ఒత్తిడి గణనను నేటి ఇంజనీర్లు ఇప్పటికీ ప్రశంసిస్తున్నారు. తాజ్ మహల్ ముగింపు పనిని పియత్ర దురా అలంకరణతో చేశారు. పియత్ర దురా అనే పదం దీని ద్వారా పాలరాయి ఉపరితలంలో ప్రత్యేకంగా తయారు చేయబడిన సాకెట్లలో ఖచ్చితంగా చెక్కబడిన గట్టి మరియు పాక్షిక కఠినమైన రత్నాల యొక్క పలుచని విభాగాలు వేయబడతాయి. ఇది తాజ్ మహల్ పై ప్రముఖంగా కనిపించే మరొక అలంకార విధానం. విలువైన రాయి ఆకారానికి అనుగుణంగా మార్బుల్ చాలా నైపుణ్యంగా కత్తిరించబడింది మరియు చెక్కబడింది. ఆపై గ్లూ సహాయంతో అది రాయి లోపల జతచేయబడుతుంది. తాజ్ మహల్ లోపల ఉపయోగించిన జిగురు సాధారణ జిగురు కాదు. చాలా పరిశోధనలు మరియు ప్రయోగశాల పరీక్షల తరువాత ఈ జిగురును షీరా, నిమ్మరసం మరియు పాలరాయి పొడిని కలిపి తయారు చేసినట్లు కనుగొనబడింది. ఇదే జిగురును తాజ్ మహల్ పునరుద్ధరణ పనులకు ఉపయోగిస్తారు. తాజ్ మహల్ గురించిన ప్రత్యేకత ఏమిటంటే ఇది రోజుకు 4 సార్లు రంగు మారుతుంది. సూర్యోదయానికి ముందు ఇది నల్లని నీడను ఇస్తుంది. సూర్యోదయం తరువాత ఇది లేత పసుపు మరియు గులాబీ రంగును కలిగి ఉంటుంది. మరియు మధ్యాహ్నం ఇది అద్భుతంగా తెల్లగా కనిపిస్తుంది. నీలాకాశంలో తెల్లటి ముత్యం మెరుస్తున్నట్లు. మరియు సూర్యాస్తమయం సమయంలో భవనం మొత్తం బంగారు రంగులో కనిపిస్తుంది. 22 సంవత్సరాల తర్వాత 1654లో తాజ్ మహల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. షాజహాన్ తన ప్రియమైన భార్య కోసం ప్రపంచంలోనే అత్యంత అందమైన సమాధిని పూర్తి చేయడంలో విజయం సాధించాడు. షాజహాన్ ఈ అద్భుతమైన భవనం పేరును తన భార్య పేరు మీద ఉంచాడు. ముంతాజ్ మహల్ నుండి స్ఫూర్తిగా ఈ భవనానికి తాజ్ మహల్ అని పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం షాజహాన్ ముంతాజ్ మహల్ వర్ధంతి సందర్భంగా యమునా నది గుండా తాజ్ మహల్ను సందర్శించేవారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయినప్పటికీ ఇది మొఘల్ సామ్రాజ్యాన్ని నాశన అంచుకు తీసుకువచ్చింది. 4 సంవత్సరాల తరువాత 1658లో అతని కుమారుడు సింహాసనాన్ని పడగొట్టాడు మరియు మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. షాజహాన్ను ఖైదీగా చేసి ఆగ్రా కోట లోపల ఉంచారు. కిటికీలోంచి తాజ్ మహల్ చూడగలిగేలా షాజహాన్కు ఒక సౌకర్యం కల్పించబడింది. 74 ఏళ్ల వయసులో 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి షాజహాన్ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ను కలిసే సమయం వచ్చింది మరియు అతన్ని తాజ్ మహల్ లోపల ఖననం చేశారు. మీరు ఈ ఎడిన్ఫో వీడియోని ఇష్టపడి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.